అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ చూపించిపోయే స్పెషల్ రెసిపీ గోదావరి స్టైల్లో చేపల పులుసుని ఎలా చేసుకోవాలో చేసి చూపించిపోతున్నాను. పులుసు ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కోసం 1 టీ స్పూన్ జీలకర్ర, ఇంకా కొన్ని వెల్లుల్ని మిక్సీ పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత 1 కప్పు ఆనియన్ ఎలా కట్ చేసుకుని వేసుకుని 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని దీన్ని కూడా మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఈ రెసిపీ కోసం నేను 2 కేజీల వరకు చేపను తీసుకున్నాను. ఈ చేపలకి ముందుగా పసుపు కారం పట్టించాలి. పసుపు 1/2 టీ స్పూన్, 1 టీ స్పూన్ కారం ఈ ముక్కలకి బాగా కలుపుకొని పట్టించుకోవాలి. పసుపు కారం ఇలా ముక్కలకి పట్టించుకుని దీన్ని పక్కన ఉంచుకోవాలి. చేపల పులుసు చేసుకునేటప్పుడు ముందుగానే మనం చింతపండును కూడా నానబెట్టేసుకోవాలి. దీనికోసం నేను ఆరెంజ్ సైజ్ అంత చింతపండుని తీసుకుంటున్నాను. వాటర్ వేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత ఒక వెడల్పంటి గిన్నె తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ మెంతులు వేసుకోవడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది సగం ఫ్రై అయిన తర్వాత దీనిలో కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇలా ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కారం పసుపు పట్టించిన ముక్కల్ని వేసేసుకోవాలి. ఈ చేపల పులుసులో టేస్ట్ రావడం కోసం పచ్చిమిర్చిని ఎక్కువగానే వేసుకోవాలండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా చేపలు వేసుకునేటప్పుడు పచ్చిమిర్చిని కూడా మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత కారం మనం ముక్కలకు ఆల్రెడీ 1 టీ స్పూన్ పట్టించాం కాబట్టి ఒక 4 నుండి 5 టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. కారం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కదా. ఇంకా పసుపు 1/4 టీ స్పూన్ వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు, ఆల్రెడీ మనం ఆనియన్ పేస్ట్ ఉప్పు వేసుకున్నాం కదా, కొంచెం చూసుకుని వేసుకోండి. చింతపండు రసం కూడా తీసుకుని వేసేసుకోవాలి. ఈ ముక్కలు కొంచెం మునిగేంత వరకు వాటర్ వేసుకుని ఈ పులుసుని బాయిల్ చేసుకోవాలి. ఇలా పులుసు మరుగుతూ ఉండగానే దీనిలో కొంచెం కాడలతో ఉన్న కొత్తిమీర వేసేసుకోవాలి. చేపల పులుసులో కొత్తిమీర వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకోవడమే. గోదావరి స్టైల్లో చేపల పులుసు అంటే గరం మసాలాలు కానీ ఎక్కువగా పౌడర్స్ కానీ ఏమీ వేయకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలా చేస్తారు. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా గోదావరి స్టైల్లో చేపల పులుసుని ట్రై చేయండి. ఈ రెసిపీ మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.